So when Jesus said in Matthew 8 and verse 20 కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో చెప్పినట్లుగా that the Son of Man is no place led, it was literally true in some places, as we just saw in the Gospels. మనిషి కుమారునికి తలవాల్చుటకైన స్థలము లేదని ఆయన చెప్పిన మాట కొన్ని సందర్భాల్లో సువార్తలో మనం చూసినట్లయితే అది నిజంగా జరిగింది. And probably in many other places too. We don't have the full record of his 3.5 years of ministry. మిగిలిన ప్రదేశాల్లో కూడా అనేక సందర్భాల్లో జరిగి ఉండొచ్చు. ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో అన్ని కూడా మన కోసం రాయబడలేదు. So what he was telling this man is, you want to follow me wherever I go? Matthew 8:19, you say this is what you want to do? Do you know what it's going to cost you? ఇంకో మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తితో ఏమంటున్నారంటే, నన్ను వెంబడించాలని నువ్వు అనుకుంటున్నావా? దానికి వెల చెల్లించాలి, అది నీకు తెలుసా? You won't be able to exploit poor people and take advantage of their money మీరు పేద ప్రజలను పీడించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బుల్ని తీసుకోలేరు. and live in great style yourself. మీరు విలాసవంతమైన జీవితాలను జీవించలేరు. No. If you want to follow me, be willing to be inconvenienced, be willing to give up some of your comforts. లేదు, మీరు నన్ను వెంబడించాలి అంటే మీరు అసౌకర్యానికి గురి అవ్వాలి, మీరు ఇబ్బంది పడాలి. Be willing to deny yourself a good bed, ఒక మంచి బెడ్ ఉండదు మీకు, deny yourself good food, many other things like that. మంచి ఆహారం మీకు లభించకపోవచ్చు, అలాంటివి అనేకమైన ఉంటాయి. Then we read in Matthew 8:21, ఆ తర్వాత మనం మత్తయి 8:21లో చదువుతాం. another of the disciples said to him, శిష్యుల్లో మరి ఒకడు ఈ విధంగా చెప్పాడు. this was a disciple now, not a scribe. The first was a scribe. మొట్టమొదటి వ్యక్తి శాస్త్రి అయి ఉన్నాడు, ఈ వ్యక్తి అయితే శిష్యుడై ఉన్నాడు. Matthew 8:21, another disciple came to him and said, Lord, permit me first to go and bury my father. మత్తయి 8:21, శిష్యులో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవు ఇమ్మని ఆయన అడుగ్గా. Now, I don't know exactly what is meant by that. నిజంగా ఖచ్చితంగా దీని అర్థం ఏంటి అనేది నాకు తెలియదు కానీ It's very difficult to say because I cannot imagine if his father had died and it was just a matter of going for the funeral service. ఇది అర్థం చేసుకోవటం కూడా కష్టమే. ఒకవేళ నిజంగా తన తండ్రి చనిపోయినట్లయితే ఆ సమాధి కార్యక్రమానికి వెళ్ళి రావటమే. That Jesus would be so hard-hearted to say you can't even go for the funeral service of your father. యేసు ప్రభు అంత కఠినంగా ఉండి నీ తండ్రి సమాధి కార్యక్రమానికి కూడా వెళ్ళటానికి వీల్లేదు అని చెప్తాడా? If you want to follow me, I don't think it's exactly that. నీవు నన్ను వెంబడించాలంటే అలా వెళ్ళటానికి వీల్లేదు అని చెప్తాడా? నిజంగా దాని అర్థం అదేనా? It's difficult to say. కాబట్టి దీన్ని చెప్పటం కష్టం. Perhaps, I'm only saying perhaps it meant, let me wait till my dad dies. బహుశా నేనేమనుకుంటున్నానంటే, అందుకే బహుశా అని చెప్తున్నాను, నా తండ్రి చనిపోయే వరకు కూడా నేను ఉంటాను అని అయ్యుండొచ్చు దీని అర్థం. And bury him, then I'll come and follow you, you know. ఆయన చనిపోయే వరకు ఉండి పాతి పెట్టి వస్తాను. I've got certain obligations at home and my dad's old and when he dies and I've buried him, I'll follow you. నాకు ఇంట్లో కొన్ని బాధ్యతలు ఉన్నాయి, వృద్ధుడైన నా తండ్రి ఉన్నాడు, అతన్ని చూసుకోవాలి, అతను చనిపోయిన తర్వాత పాతి పెట్టి నేను వస్తాను. And the Lord said, follow me, allow the dead to bury their own dead. అప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, నన్ను వెంబడించము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనమని చెప్పాను. Now whatever the reason for that be, one thing is clear. దానికి కారణం ఏదైనా సరే ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది, ఏంటంటే that there are times when the Lord speaks to us and says, my following me and my ministry is more important than even a social obligation like burying your father. కొన్నిసార్లు ప్రభు ఏం చెప్తారంటే, నా పరిచర్యలో నన్ను వెంబడించటం అనేది కొన్ని బాధ్యతలు, నీ తండ్రిని పాతి పెట్టడం లాంటి బాధ్యతల కంటే కూడా ప్రాముఖ్యమైంది అని. Sometimes it happens like that. కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది. I remember I was in a conference. నాకు గుర్తుంది, నేను ఒక కాన్ఫరెన్స్ లో ఉన్నాను. In the middle of a conference when I heard that my mother was dying. నేను కాన్ఫరెన్స్ మధ్యలో ఉన్నప్పుడు నా తల్లి చనిపోతున్నారు అనే వార్త నాకు తెలిసింది. She was in her last moments. She had been sick for a while. ఆమెకు అంత ముందు నుంచి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఆమె చివరి గడియల్లో ఉంది. And then I heard she died. ఆ తర్వాత కొంత సమయానికి ఆమె చనిపోయిందని నేను విన్నాను. And I sought the Lord about it that morning. ఆ ఉదయమునే నేను ప్రభువుని వెతుకుతూ ఉన్నాను. I said, Lord, what shall I do? I'm sure everybody in this conference will understand if I walk away from it. ప్రభువా నేను చేయమంటారు? ఒకవేళ నేను వెళ్ళినా కానీ కాన్ఫరెన్స్కి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. Because I have to go for my mother's funeral. Nobody will object to that. నా తల్లి సమాధి కార్యక్రమం కాబట్టి ఎవరు దాని గురించి ఏమీ అబ్జెక్ట్ చేయరు. And the Lord
gave this word to me. అప్పుడు ప్రభు ఈ వచనాన్ని ఇచ్చారు నాకు. So I wrote to my brother, sister, and my sons who were there. అప్పుడు నా సహోదరుడికి, నా సహోదరికి, నా పిల్లలకి నేను రాశాను. I can't come. You please take care of it. నేను ఇప్పుడు రాలేను, మీరు చూసుకోండి అని చెప్పాను. I continued with the conference. నేను ఆ కాన్ఫరెన్స్ లో ఉన్నాను. I'm not saying that's a rule. There are times when God himself tells you something. నేను అది ఒక రూల్ లాగా పాటించమని చెప్పట్లేదు, కానీ కొన్నిసార్లు దేవుడే చెప్తాడు. And if you're a disciple, you must be willing for anything. నువ్వు ఒక శిష్యుడు అయినట్లయితే నువ్వు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. So I didn't go. కాబట్టి నేను వెళ్ళలేదు. And I don't have any regret. కానీ దాన్ని బట్టి నేనేం చింతించట్లేదు. I'm going to see my mother in heaven. She was saved and she went to be with the Lord. To me, it was just like her traveling to another country. నా తల్లిగారు రక్షణ పొందారు కాబట్టి నేను మరలా ఆమెని పరలోకంలో చూస్తాను. నా మట్టుకు నాకైతే ఆమె వేరే దేశానికి ప్రయాణం చేసి వెళ్ళింది అంతే. Okay, I couldn't be there to send her off. Fine. ఆమెకు అంతిమ వీడ్కోలు చెప్పడానికి నేను అక్కడ లేను అంతే. Dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, if you are going to be a radical disciple of Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు కోసం ఎంతో తీవ్రంగా ఉన్న శిష్యుని వలె నీవు ఉన్నట్లయితే, if you want to walk as Jesus walked, యేసుక్రీస్తు ప్రభువు నడిచినట్లు నీవు నడుచుకోవాలనుకుంటే, if you want to accomplish what God has planned for you in your one earthly life, ఒక్కగానొక్క ఈ భూలోక జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితంలో ఏదైతే చేయాలనుకున్నారో దాన్ని నువ్వు నెరవేర్చాలి అనుకుంటే, I want to tell you, you can't live by certain social rules. నీవు ఏదో కొన్ని సామాజిక నియమాలను బట్టి జీవించలేవు. And don't quote me and make this a law in your life. నేనేదో ఇది చెప్పినట్లుగా నీ జీవితంలో ఇది ఒక రూల్ లాగా చేసుకోవాల్సిన అవసరం లేదు. I've not made it a law for anybody. నేను ఎవరికి కూడా ఇది ఒక రూల్ లాగా చెప్పట్లేదు. But what I say is, you must be willing to be inconvenienced and sacrifice anything. కానీ నీవు ఎంత అసౌకర్యానికైనా లేకపోతే నువ్వు ఎంత త్యాగం చేయటానికైనా సిద్ధపడి ఉండాలి. If you want to follow the Lord. Jesus said, if you love father or mother more than me, you're not worthy of me. నీవు ప్రభువుని వెంబడించాలి అంటే ఆయన ఏం చెప్పారంటే, నీ తల్లినైనా తండ్రినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించిన యెడల నీవు నాకు పాత్రుడు కాదు. Now this is radical teaching. ఇదెంతో తీవ్రమైన బోధ. But that is the type of discipleship that is so lacking in Christendom today, and that's one of the reasons why there's such shallowness in the lives of most Christians. అందుకే ఈనాడు క్రైస్తవత్వంలో అలాంటి తీవ్రమైన బోధ లేదు. అందుకే క్రైస్తవుల్లో మనం చూసినట్లయితే లోతు లేని క్రైస్తవుల్లాగా ఉన్నారు అనేక మంది. And that's why there's so few Christians in the world today who can say to others, follow me as I follow Christ. అందుకే ఈనాడు ప్రపంచంలో చాలా కొద్ది మంది క్రైస్తవులు మాత్రం ఈ విధంగా చెప్పగలరు, నేను క్రీస్తుని వెంబడించిన ప్రకారం మీరు కూడా నన్ను వెంబడించండి అని. And the world needs more Christians like that. అలాంటి క్రైస్తవులు అనేక మంది ఈ లోకానికి కావాలి.